మనం రాజ్యాంగం కేసీఆర్ రెండు తేడాలను గుర్తుంచుకోవాలి. మనం కేసీఆర్ రాజ్యాంగాన్ని మారుస్తా అంటలేడు, కేసీఆర్ రాజ్యాంగాన్ని తిరిగి రాస్తా అంటున్నాడు. మార్పు వేరు, తిరిగి రాయడం వేరు గమనించాలి. మనం అనేక మార్పులు సవరణ జరిగినది అలా, కానీ కేసీఆర్ మారుస్తా అంటలేడు, దాన్ని తిరిగి రాస్తా అంటున్నాడు స్పష్టంగా విలేకరుల సమావేశంలో. అందుకే కేసీఆర్ మారుతాం కానీ కాబట్టి అందుకే ఏడవైనా కేసీఆర్ మారుతుండే పొద్దున పూట కూడా కేసీఆర్ బాగా అయిపోయింది ఈ మధ్య. అందుకే మా శ్రీనివాస్ సార్ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను కూడా బహిరంగ సభలప్పుడు మన రాష్ట్రాన్ని మందు దాగి నడుపుతానేమో, డ్రంక్ అండ్ డ్రైవర్ మందు దాగి వాహనం నడిపితే తప్పు, అవునా కాదని? మరి తాగి రాష్ట్రాన్ని నడిపితే తప్ప కాదా? అందుకే ఇప్పుడు రాంగా చెప్పొచ్చు నేను వాటిని. ఎందుకంటే ఇదంతా దీనికి కారణం అంతా అదే కారణం అంతే కూడా. నేను అన్నా మా ప్రభుత్వం వస్తే మాత్రం తప్పకుండా ఏం చేస్తాడంటే నెక్స్ట్ బహిరంగ సభలప్పుడు కానీ విలేకరుల సమావేశప్పుడు కానీ తప్పకుండా మందు టెస్ట్ చేసే పంపుతాం మేము. అది ఆ చట్టం తీసుకుంటాం కరెంట్, అదే పరిష్కారం. మందు దాగి బహిరంగ సభలు మాట్లాడితే అక్కడి నుంచి జైలుకి పంపారు డైరెక్ట్. మందు దాగి విలేకరుల సమావేశం పెడితే కూడా అక్కడి నుంచి జైలుకి పంపారు డైరెక్ట్. అది తీసుకుంటే అందరి సమస్య పరిష్కారం. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి సోయిలో కూడా మాట్లాడింది నిన్న. మనము రాజ్యాంగాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని తిరిగి రాయకుండా అడ్డుకోవాలని చెప్పి మనము పరిరక్షణ కోసం సదస్సు పెడుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం రాజ్యాంగాన్ని కలవకుండా రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు. ఆల్రెడీ స్టార్ట్ చేసిండే తరిమి కొడతాం, తంతం, నష్టం పెడతాం, లోపటేస్తాం, జైలు వేస్తాం, రాళ్లతో కొడతాం, రండ ముండ గాడి కొడుకు ముండ కొడుకు అన్నీ చెబుతున్నాడు ఆయన. ఆయన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు. అందుకే పిలిపించినాను, కల్వకుట్ల రాజ్యాంగం రావాలా, తెలంగాణలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం రావాలా ఆలోచించాలి మనం. దీని అంతటి కారణం మనమే ఇక్కడ. ఎందుకంటే కేసీఆర్ సార్ రాజ్యాంగాన్ని ఇప్పుడు అమలు చేస్తున్న ఇన్ని రోజులు అమలు చేసిండు, దాన్ని మనం అమలు చేసినాం, దాన్ని ఆమోదించినాం. మనం కూడా దాన్ని ఎక్కడ పట్టించుకోవాలి. మనం కేసీఆర్ రాజ్యాంగాన్ని ఎప్పుడు వ్యతిరేకించాలి మనం. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఒక ఆదర్శంగా తీసుకుని ప్రపంచం అంతా కూడా అనేక సందర్భాలు చెప్పినాం. మోడీ గారు చెప్పారు, నేను భారతదేశంలో భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నా, నాకు ఇది అంబేద్కర్ ఇచ్చిన భిక్ష ఇది నాకు చెప్పన్నారు. అంబేద్కర్ గారు లేకుండా నేను లేకుండా అంబేద్కర్ చెప్పాను. అంబేద్కర్ యొక్క స్ఫూర్తి కేంద్రాలు పంచ తీర్థాలుగా దేశవ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా రాబోయే తలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఆలోచనతో అభివృద్ధి చేస్తున్నాం. కానీ కేసీఆర్ గారికి చరిత్ర చూడదు గత నుంచి కూడా. ఆయన తప్ప ఇంకో కనబడద్దిగా, నేను నా కుటుంబం తప్ప ఇంకో కనబడితే ఆపడిగా. మీరు 17th సెప్టెంబర్ చూడండి. మీరు 17th సెప్టెంబర్ను అధికారికంగా జరపాలని చెప్పి అధికారంలో లేనప్పుడు చెప్పింది ఆయన. అప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టకుండా తిట్టాడు, చవటన్నాడు, దద్దమన్నాడు, అన్ని చేసిండు ఆయన. మా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము చాలా అద్భుతంగా 3 వస్తాయి, అద్భుతం, బ్రహ్మాండం, 100%. ఈ 3 ఊరించుకుంటా మాట చెప్తాడన్నట్టు. అవి మా ప్రభుత్వం మా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము 17th సెప్టెంబర్ అధికారికంగా చెప్తామని చెప్పన్నాడు. అధికారానికి వచ్చిన తర్వాత 17th సెప్టెంబర్ ఎందుకు అంటున్నాడు? ఇక ఎందుకు అంటుండంటే గతంలో ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం గతం నుంచి కూడా జరిగిన ఉద్యమ చరిత్ర మొత్తం తిరమరిగాలి. ఆ ఉద్యమకారులు, ఆ పోరాట యోధులు, వీరులందరూ కూడా తిరమరి కావాలి. వాళ్ళుంటే నా పేరు రాదు కదా, నా కుటుంబం పేరు నా పేరు రాదే. కాబట్టి ఆ చరిత్రను తిరమరి 17th సెప్టెంబర్ అత్యవధిగా మళ్ళీ 17th సెప్టెంబర్ అని చెప్పి ఇలా 17th సెప్టెంబర్ జరపాలంటే మళ్ళీ లాఠీచార్జ్ చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం సమైక్య పనులు లాఠీ దెబ్బలు తిన్నాం మనం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా లాఠీ దెబ్బలు తింటున్నాం, జైల్లో పోతున్నాం ఇవాళ. కాబట్టి చరిత్రను తిరమరిగాలి, ఆయన చరిత్ర, ఆయన కుటుంబ చరిత్ర తీసుకురావాలి. ఇలా ఏడవైనా అందరిసేన ఏడవైందండి ఇవాళ. జయ జయ హే తెలంగాణ అని చెప్పి అందరి స్ఫూర్తిని పిలపాట ఇవాళ. ఏడవైంది ఇదే ముఖ్యమంత్రి అంటే మా జామ తెలంగాణ గీతం అని అడిగాల. ఏడవైంది. కానీ ఆయన ప్రమాణం చేస్తే గుర్తొచ్చింది, అరే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రచించిన రాజ్యాంగం నేను ప్రమాణం చేయాలి, కాబట్టి నేనే రాజ్యాంగం రాయాలి. మళ్ళా తిరిగి రాస్తా, రేపు భవిష్యత్తులో నన్నే అందరూ చూడాలి, నేనే గుర్తుండాలి, నా చరిత్ర అందరూ గుర్తుంచుకోవాలి తప్ప అంబేద్కర్ గారి చరిత్ర నాకు వద్దు. ఇది ఇప్పుడు కేసీఆర్ ఆలోచన విషయం కాదు. మొదటి నుంచి కూడా దళిత సమాజం అంటే, పేదలు అంటే కేసీఆర్ కసి. ఆ అక్కసి ఇన్ని రోజులు దాచుకున్నాడు, మొన్న అనుకోకుండా బయటపడ్డది. అది దళితుని ముఖ్యమంత్రి చేస్తాను అడిగి రాలి, వాళ్ళు దళితులు ముఖ్యమంత్రి చేయాలని చేస్తా అన్నాడు.
మరి చేయనప్పుడు ఏం చేయాలి మనం? గల్ల బట్టి గుంజుకరావాలి. గుంజుకొచ్చినామా మనం? చేయలే. ఆయన రాజ్యాంగాన్ని మనం ఆమోదించటే. దళితులకు 3 ఎకరాలు ఇస్తాడు. ఇచ్చిండా? అడిగిన ఎవరన్నా? అడగకుండా ఇస్తాడు. ఇచ్చిండు ఎక్కడన్నా? ఇచ్చే గుంజుకుంటాడు మళ్ళీ. ఇప్పుడు అమలు చేసినా మనం ఒప్పుకున్న దాన్ని. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి వర్ధంతికి దేశంలో రాని ముఖ్యమంత్రి ఎవరు లేరన్నా. ఈ ప్లేస్లో వేరే ముఖ్యమంత్రులు ఉంటే ఊకుందిరా? ఎవరన్నా ఊకుందిరా? గల్లబట్టి బయట గుంజుకోమన్నా పోదురా? మరి ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతికి వర్ధంతికి రాకుండా ఉన్న ముఖ్యమంత్రిని ఎందుకు క్షమించి వదిలిపెడుతున్నామో అర్థం చేసుకోవాలి మనం. కారణం మనమే కారణం. ఒప్పుకున్నాం మనం. ఎస్ కేసీఆర్ చేసి కరెక్ట్ అని ఒప్పుకున్నాం. వ్యతిరేకించకుండా ఒప్పుకున్నట్టు దాన్ని నడమలేదు. అలా అంబేద్కర్ గారి విగ్రహం పెడతాడు. ఇలా సచివాలయం కూలగొట్టి దాన్ని కట్టాలని చెప్పి 3-4 సార్లు పోయి దాని సచివాలయం పరిశీలించి పోయి ఉందా లేదా, కడతారా కమిషన్లు వస్తాయి కాబట్టి 100 గదుల భవనాన్ని సంవత్సరం లోపల మొత్తం కట్టుకున్నాడు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెడతాడు. పెట్టలేదు. మొన్న లొల్లు పెడితే మొన్న స్టార్ట్ చేసాడు. మరి ఒక్కసారి పోయి అంబేద్కర్ విగ్రహం మంచి గడుతున్నా లేదా, పనులు జరుగుతున్నాయా జరుగుతాయని. కానీ తన సొంత రాజ్యాంగాన్ని రాస్తాన్ని మనం అన్నాడు. కానీ ఎప్పటి నుంచి అమలు చేస్తున్నాయని దానికి మనం ఒప్పుకుంటూ వస్తున్నాం. మనం తప్పింది మన మళ్ళీ ఐక్యత లేకపోవడమే. ఇవాళ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని తిరిగి రాస్తా అని చెప్పి ఇంత తీస్మార్కాన్ని మాటలు మాట్లాడితే ఇంకా ఆ స్థాయిలో స్పందన లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైన. ఇవ మందకృష్ణ అన్న స్టార్ట్ చేసిన వాటి రెండు స్టార్ట్ అవుతుంది. నేనైతే బాధపడ్డాను. కేసీఆర్ అహంకారం చూసిన తర్వాత వెంటనే 2 నిమిషాల్లోనే ప్రెస్ మీటింగ్ పెట్టినాను. ప్రెస్లో వస్తా రాత్రి కవర్ చేస్తే కాదు గారు ఆవేశం తట్టుకోలేక ఆవేదనతోని మూర్ఖుడు ఇంత బరిదెగించి మాట్లాడుతుంటే ఎట్లా భరిస్తామని చెప్పి వెంటనే నేను ప్రెస్ మీటింగ్ పెట్టాం. హైదరాబాద్ ఢిల్లీలో ధర్నా చేస్తాం, ఇక్కడ ఆందోళన చేస్తాం. దీని ద్వారా తెలంగాణ సమాజం లోపల ఒక ఆవేశం స్టార్ట్ అయింది. వ్యతిరేకత స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఎక్కడికక్కడ కేసీఆర్ మీద పేదోళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ ఈ క్రమంలో ప్రతిసారి దృష్టి మళ్ళిస్తాడు. వాళ్ళ ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ డైవర్ట్ చేస్తాడు. గతం చూడండి, ఒక ఇష్యూ వస్తే ఒక సమస్యను ఆయన సృష్టిస్తాడు. మళ్ళీ ప్రజల దృష్టి మళ్ళీ ఆయన కాపాడుకోవడం కోసం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత రాజ్యాంగాన్ని కేసీఆర్ తిరిగి రాస్తారని బట్టి దీన్ని వ్యతిరేకిస్తూ అన్ని పార్టీలు జెండాలు పక్కకు పెట్టి ఆందోళన చేస్తున్న క్రమంలో ఈరోజు మళ్ళీ ఏం చేసినట్టే మళ్ళీ మోడీ గారు ఏదో మాట్లాడని చెప్పి మళ్ళీ దృష్టి మళ్ళీ మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నాడు. మన తెలంగాణ సెంటిమెంట్ కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న త్యాగాలు చేసిన 7 త్యాగాలు చేసిన కోరణ సాబుడు ఎడగబడుతుంది. కోరణ సాబుడు అరగబడి సార్ ఎడగబడుతుంది ముంగట, మందకృష్ణ ఎడగబడుతుంది ముంగట, అందస్యన్న 7 పాష యాదగిరి 7 గాద ఇన్న 7 వీళ్ళందరూ ఎడవేరు. ఇవాళ ఈయన తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానం చేసిన కుటుంబం కోసం మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. ఏం త్యాగం చేసేదాన్ని కుటుంబం రాజ్యం వెళ్తుంది. ఇవాళ నీ క్యాబినెట్ లో ఎంతమంది తెలంగాణ ద్రోహులు పెట్టుకున్నావు? నువ్వు ఇచ్చిన టికెట్లు ఎంతమంది తెలంగాణ ద్రోహులకు ఇచ్చినావు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెతకించిన పాటుతో పొత్తు పెట్టుకుంటున్నాను. తెలంగాణ ద్రోహులను సంకలేసుకొని తిరుగుతున్నాను. మళ్ళీ ఇప్పుడు రాజ్యాంగం విషయంలో భారత రాజ్యాంగం తిరిగి రాస్తున్న తర్వాత అందరూ వ్యతిరేకిస్తున్న తరుణంలో, తరిమి కొడుతున్న తరుణంలో మళ్ళొక్కసారి తెలంగాణ సెంటిమెంట్ రగిలించి ఈ దృష్టిని మళ్లించడానికే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది. చీల్చాడు. మళ్ళీ దీనిగా సగం మంది చీల్స్తాడు. రేపు ఇదంతా చిరటోలు కాదనుకో, అది వేరే విషయం. మందకృష్ణ విషయంలో చిరటోలు కాదంట. అది వాళ్ళ సమాజాన్ని చీల్చి సంఘాలను చీల్చాడు, పార్టీలను చీల్చాడు, సంస్థలను చీల్చాడు, అన్ని కుల సంఘాలను చీల్చాడు. చీల్చి జల్సాలు చేసే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి ఇవాళ గతం నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఆయన లోపల కసి ఉండే దాన్ని నమ్మించి మేధావి వర్గాన్ని మోసం చేసిండు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాంటి వాళ్ళని మోసం చేసిండు. అంటే మేధావులను మోసం చేసే మేధావి, అతిపెద్ద మేధావి రాష్ట్ర ముఖ్యమంత్రి. మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం నుంచి కూడా ఆయన లోపల కసి, ఆ అక్కసు మొత్తం ఆయన లోపల ఉంది. కాబట్టి దురదృష్టవశాత్తు మనందరి కర్మ వల్ల ఆ మూర్ఖుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇలా బరిదెగించి బలిపెక్కి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు, అన్ని వర్గాల కించపరుస్తున్నాడు. చివరకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ రాజ్యాంగం తిరిగి రాయాలంటున్నాడు. ఇటువంటి తరుణంలో ఒక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు కూడా బాధలు తెలుసు, కష్టాలు చేసిన వ్యక్తిగా
పూర్తి స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నీకు ఇబ్బంది ఉంటే చెప్పచ్చు, సవరణ చేయొచ్చు. అసలు భారత రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని అన్న కదా, దాని ఇబ్బంది ఏంటో ఇప్పటికి నేను మొదటి అడుగుతున్నాను. ఇప్పటికి కేసీఆర్ సార్ నీకు ఇబ్బంది ఏంటో చెప్పు. దానిలో ఈ రాజ్యాంగంలో నీకున్న ఈ ఇబ్బంది చెప్పు, మార్దాం. అందరం కూర్చొని చర్చిస్తాము సార్. మనం పెద్ద పెద్ద మీద ఢిల్లీలో కూర్చున్నారు, అక్కడ చాలా మంది కూర్చున్నారు, చాలా మంది ప్రొఫెసర్స్ ఉన్నారు, చర్చ జరుగుతుంది. అనుమానం లేదు. నీకు ఇబ్బంది, తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బంది ఉందా, నీకు ఇబ్బంది ఉందా, చర్చించాలి దాన్ని. నువ్వు ఏమి చర్చ జరపకుండానే, నీకు రాజ్యాంగంలో ఉన్న ఇబ్బంది ఏదో చెప్పకుండానే ఏకధాటిగా నువ్వు బరిదగించి రాజ్యాంగాన్ని తిరిగి రాస్తా అంటే ఇది మామూలు విషయం కాదు. కాబట్టి ఆయన గురించి చర్చ జరగడానికి ఒక బ్రేకింగ్ పోయింది. ఫామ్ హౌస్ వచ్చిండి అయిపోయి. ఇక అనుకో మనం అనుకోవాలి, ఇక మనం కొట్టాలి అనుకోవాలి. మళ్ళీ రేపొచ్చి మళ్ళీ ఇష్యూ డైవర్ట్ చేస్తాడు. మళ్ళీ మనందరం కలిసి ఫలానా వ్యాధి ఇష్యూ డైవర్ట్ కానీ అది కొట్టాలని దాని గురించి కొట్టాడతాం, ఇష్యూ పక్క పోతుంది. దయచేసి నాకు తెలిసి కొన్ని విషయాలు చెప్పిన చాలా మంది ప్రొఫెసర్స్ చెప్పిన విషయాల్లో చాలా మంది నేను నేర్చుకున్నా. నేను పెద్ద మేధావిని కాదు, నాకు చాలా విషయాలు తెలియకపోవచ్చు, కానీ తెలుసుకునే ప్రయత్నం 10 సార్లు చేస్తామంట. కానీ కేసీఆర్ అహంకారం పూర్తయిన వ్యాఖ్యలు మాత్రం పక్కా తెలుసుకున్నాను. నేను సోయి లేకుండా నేను మాట్లాడిన విషయం అసలు బహిరంగ సభ ఎదురు ఒక అర్థం కాలేదు. నేను అనుకున్నా, అరే బహిరంగ సభ పెట్టి రాజ్యాంగాన్ని తిరిగి రాస్తాను కదా, దాని మీద క్షమాపణ చెప్తారో వచ్చని నేను అనుకున్నా. వస్తాను ఏది మాట్లాడు ఎందుకు పెట్టండి ఇప్పటికి అర్థం కాలే. ఏదో ఇంకా డైలాగ్ కొట్టిన ఏదో జీబులో మైకులో జీబు ఉంటుంది అనమాట. ఆయనకు కన్ఫ్యూజ్ అదే. ఆయన భాషలో చెప్పాలంటే మందులో చూడగలుగుతాడా, సోడాలో మందు కలుగుతాడా, కన్ఫ్యూజ్ అని పాపం ఆయన భాషలో చెప్పాలంటే. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో దయచేసి అందరం కూడా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఇటువంటి తిరిగి రాస్తా అని చెప్పి అహంకారంతో బరిదెగించి మాట్లాడేటువంటి ఈ మూర్ఖులకు అందరం చీలిపోకుండా, మనస్పర్ధలు లేకుండా, వ్యత్యాసాలు లేకుండా అందరం కలిసి కూడా ఒకే మనసుతో, ఒకే ఆలోచనతో, ఒకే విధానంతో, ఒకే నినాదంతో తప్పకుండా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా భారతీయ జనతా పార్టీగా తప్పకుండా మేము కలిసి నడుస్తాం. భారత రాజ్యాంగాన్ని నేను మళ్ళా చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి లోబడి మేము పోటీ చేస్తాం. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అంతమొందిస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఎజెండాగా మేము ముందు పోతాం విషయాన్ని ఈ వేదిక ద్వారా స్పష్టం చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై భీమ్. అన్న చిన్న వికెట్ ఏంటంటే మా రాష్ట్ర ప్రధాన ప్రదీప్ వాళ్ళ అమ్మ చనిపోయింది కాబట్టి ఉదయం 9 గంటలకు పోవాల్సి ఉండే. ఒక మంచి వేదిక తప్పకుండా ఈరోజు కలవాలని చెప్పి మీ అందరి దర్శనం కోసం రావడం జరిగింది. పోయి అవకాశం ఇవ్వాల్సిందే కోరుతా ఉన్నాను. ప్రొఫెసర్ గారు మన ముందు ఒక ప్రతిపాదించారు, దానిపైన మీ అభిప్రాయం చెప్పాలన్నా. తప్పకుండా మేము అందరం కలిసి మా కమిటీ కూర్చొని నిర్ణయం తీసుకొని తప్పని చెప్తాం. కోదండరామ గారి మీద మాకు అభిప్రాయం లేదు, వారు ఉద్యమకారు. నేను ఎప్పుడైనా సార్ పిలిచా, సార్ ఉద్యమ సమయంలో కూడా సార్ బ్లెస్సింగ్ తోనే ముందు పోయాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.